హాయ్ గైస్, బాగున్నారు అందరూ. ఈ వర్షాలకి నీళ్ళు అయితే ఫుల్గా వచ్చాయి. చేపలు అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎక్కడ పడితే అక్కడ సందుల్లో దూరిపోతున్నాయి. గుంటలు ఎక్కడ దొరికితే అక్కడ. ఈ జల్లలు అయితే చూడండి, మరీ ఎక్కువైపోయాయి జల్లలు. ఫుల్ ఇంకా చేతులతోనే పడుతున్నారు ఫ్రెండ్స్. డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు చూశాను, వీళ్ళైతే ఇక్కడ ఎందబ్బా చూస్తున్నారు, జనాలు ఉన్నారని చూస్తే వీళ్ళు ఏమో సందుల్లో చేతులు పెట్టి మరీ చూస్తున్నారు. ఇంకా మనం చేతులు పెట్టడం ఎందుకు లేని సైలెంట్గా ఉన్నాం, నలుగురు ఉన్నారని అక్కడ. అందుకే వీడియో తీస్తూ ఉన్నాను. ఎట్లాగో చూడండి ఫ్రెండ్స్, ఎట్లా ట్రెడిషనల్గా పడుతున్నారో. ఇది మన ఇండియన్ టాలెంట్ అన్నమాట. ఇది ఏ సందుల్లో ఉన్నా కానీ వదిలిపెట్టరు అన్నమాట చేపల్ని. అది చూడండి, కర్రలు పెట్టి గెలికి మరీ తీస్తున్నారు, బయటికి రావట్లేదని చెప్పేసి. అలా ఉండిద్ది ఫ్రెండ్స్. మరి మీరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ని, సరేనా? చూస్తూ ఉండండి. ఇంకా ఇలాంటి వీడియోస్, కొత్త కొత్త వీడియోస్తో ఇంకా అప్డేట్ చేస్తూ ఉంటాను. చూడండి, ఇంకా కొంట్ర ముక్కలు కూడా ఉన్నాయి, బాంబ్ ఫిషెస్ అంటారు కదా, బాంబులు కూడా ఉన్నాయి దీంట్లో, బాంబ్ ఫిషెస్. అవి రావట్లేదు వీళ్ళు ఎంత ట్రై చేస్తున్నా కానీ, ఎందుకంటే ముళ్ళు ఉంటాయి అన్నమాట. జల్లలు అయితే ఎట్లాగో పట్టుకుంటాం, కానీ ఈ కొంట్ర ముక్కలు ఏంటంటే చాలా ముళ్ళు ఉంటాయి వీపు మీద. దాని చేత్తో పట్టుకోవాలంటే చాలా కష్టం అనమాట. అది ఏ సందు దొరికితే ఆ సందులో దొరికిపోద్ది. చూడండి ఎట్లా కొట్టుకుంటున్నాయి చేపలు అయితే, ఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ చిన్న గుంతులోనే ఈ విధంగా ఉన్నాయంటే ఇంకా చేపలు అయితే ఇంకా సైడ్ అయితే ఇంకా కాలువలో మరీ ఎక్కువ ఉంటాయి. ఇది కృష్ణా రివర్ నుంచి వస్తాయన్నమాట ఈ చేపలు పైకి వరకు. దాదాపు 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు జర్నీ చేసి వచ్చాయి ఇంతవరకు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి చేపలు, చేత్తోనే తీస్తున్నారు, జస్ట్ నీళ్లు కొంచెం లాగేసి. ఇంకా జల్లలు అయితే చెప్పాల్సిన అవసరం లేదు, టేస్ట్లో నెంబర్ 1 ఉంటాయి జల్లలు, సూపర్ టేస్ట్ ఉంటాయి. కుట్టింది చూడండి చేతికి, గట్టిగా వేసింది కాటు. వదిలిపెట్టలేదురా బాబు నన్ను అని చెప్పేసి గట్టిగా వేసింది ఒక కాటు. చిన్నదైనా కానీ గట్టిది అది అయినా కానీ వదులుతామా అన్నట్టు తీస్తున్నారనమాట. ఈరోజు కర్రీ వండాల్సిందే వీళ్ళు, అలా ఉంది పరిస్థితి జల్లలది. సో మామూలుగా లేవు ఫ్రెండ్స్, గుంతలు అయితే ఫుల్గా ఉన్నాయి, జల్లలు అయితే మాత్రం.